నమస్కారం. సంగ్రహ స్టూడియో న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ఈ నెల 21న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. భారతీయ కళా మహోత్సవంలో పాల్గొనున్న రాష్ట్రపతి. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది. రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు. బీహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంటౌన్. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఢిల్లీ పేలుడు కేసు దర్యాప్తులో సంచలనాలు. ఈ ఘటనలో టీఏటీపీ వాడినట్లు అనుమానం. ఇక డీటెయిల్స్ చూస్తే దేశాన్ని షేక్ చేసిన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ లో తాజాగా మరో విస్తుపోయే విషయం తెలిసింది. ఈ కుట్ర వెనుక ఎక్కువ మంది డాక్టర్లే ఉండగా వారికి ఉన్న సైన్స్ నాలెడ్జ్ లో బాంబుల తయారీపైనే ఎక్కువగా వాడినట్టు తెలుస్తోంది. వేల కిలోల పేలుడు పదార్థాలను పోగు చేసి అమాయకుల ప్రాణాలను బలిగొనేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం మదర్ ఆఫ్ సైతాన్ గా పిలిచే టీఏటీపీని వాడేందుకు రెడీ అయ్యారు. ఎర్రకోట వద్ద జరిగిన బ్లాస్ట్ లో కూడా ఈ సైతాన్ను వాడినట్లుగా ఫోరెన్సిక్ రిపోర్టులు చెబుతున్నాయి. I-20 కారును బ్లాస్ట్ చేసేందుకు ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ ఈ డేంజరస్ కెమికల్ను వాడినట్లు ఫోరెన్సిక్ టీమ్స్ నిర్ధారించాయి. ట్రైఅసిటోన్ ట్రైఫెరాక్సైడ్ ఆనవాళ్లు ఫోరెన్సిక్ టెస్టులో బయటపడ్డాయి. టీఏటీపీని అమోనియం నైట్రేట్తో కలిపి పేలుడు పదార్థాన్ని సిద్ధం చేయగా ఫరీదాబాద్లో దర్యాప్తు బృందాలు దాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఢిల్లీ బ్లాస్ట్లోనూ ఈ మిక్సింగ్ కారణంగానే బ్లాస్ట్ జరిగినట్లు రిపోర్ట్ చెబుతోంది. జమ్మూ కశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లోనూ ఈ కెమికల్ రియాక్షన్ వల్లే భారీ పేలుడు జరిగి 9 మంది చనిపోగా 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 14 ఫలితాలు వెలువడగా ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న లేదా 20 తేదీన బీహార్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం. మరోమారు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఎన్డీఏ కూటమి వర్గాలు పేర్కొన్నాయి. అయితే నూతన సీఎం ఎవరనే దానిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎన్డీఏ కూటమి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
మంగళగిరి సీకే కన్వెన్షన్లో జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ హాజరయ్యారు. ఆయనకు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విలువలతో కూడిన వ్యక్తిత్వం సీజేఐ గవాయ్ది. అందరినీ సమానంగా చూడడం సీజేఐ గవాయ్లో గొప్ప లక్షణమని అన్నారు. మన రాజ్యాంగం గొప్పది కాబట్టి ఛాయ్వాలా కూడా ప్రధానమంత్రిగా మోడీ అవ్వగలిగారని కొనియాడారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోని గొప్ప వాటిలో ఒకటి. ప్రజాస్వామ్య పద్ధతిలో మన దేశం పురోగతి సాధిస్తోందని చంద్రబాబు అన్నారు. Honorable Chief Justice of India, Sri Justice Bhushan Ramakrishna Gawai Garu, Honorable Chief Justice of High Court, Government High Court Andhra Pradesh, Sri Justice Dheeraj Singh Thakur Garu, Honorable Judges of High Court of Andhra Pradesh, Advocate General Dammalapati Srinivas Garu, President of Andhra Pradesh High Court Advocates Association and Senior Advocate Chidambaram Garu, General Secretary of Andhra Pradesh High Court Advocates Association Subodh Garu, other distinguished advocates and also other invitees, friends. It is a great privilege to be at an event being hosted by the Andhra Pradesh High Court Advocates Association and graced by none other than the Chief Justice of India. We are in Amaravati. I am very happy to notice he came from Amaravati. Both are synonymous for historical legacies. All people in India believe Amaravati is the angel's capital. So, always His Excellency, Honorable CJ, during his career have seen very simple, humble, down to earth, while discharging his duties is always upright. Even we have delayed our meeting for 2 minutes. Reason is he wanted to maintain equality. People will say equality, he is practicing equality. That is how we can understand his philosophy. I really appreciate him. I have seen so many judges, honorable judges, and also CJs in respective times. But I have seen new human being in Gawaiji. That is where I am admiring him. That is how he is conducting. If you see his track record, from the beginning with a impeachable record, he left a great legacy as 52nd CJ of India. People will remember all his judgments. I am poor in judgments because I am only a politician. I know what to do people. Then by taking advice from judiciary, how to do according to law. We all have witnessed his distinguished professional journey as a lawyer, as a judge of the High Court and Supreme Court judge, and as the Chief Justice of Highest Court. I look forward to an enlightenment keynote address. Always I am saying I am a student. I wanted to hear people, learn from them what all possible for execution I want to execute. At this time, all of us has to remember Ambedkar ji. Ambedkar has given excellent constitution for all of us. All times tested constitution. I am here as a chief minister.
our Gavaiji is here as CJI. Our CJ from High Court, we are all because of him. That is the strength of our Constitution. Even beauty of our Constitution, Narendra Modi ji has claimed very proudly, I was a chai wala. Chai wala has become Prime Minister of India, and also not only Prime Minister of India, great Prime Minister of India ever we have seen. He will create a record. That is the beauty of this Constitution, to uplift people. We have seen so far. ఈ నెల 21న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు రానున్నారు. శీతాకాల విడుదలలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణ షెడ్యూల్ ఖరారైంది. ఈ షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో 21న మధ్యాహ్నం ప్రెసిడెంట్ రాజ్భవన్ చేరుకుంటారు. సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె చేరుకోనున్నారు. ప్రతి ఏడాది శీతాకాలంలో రాష్ట్రపతి హైదరాబాద్లో నివసించడం సాంప్రదాయం కాగా ఈసారి కూడా ఆమె 2 రోజుల పాటు నగరంలో ప్రత్యేక పర్యటన నిర్వహించనున్నారు. పర్యటన దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర యంత్రాంగం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము భారతీయ కళా మహోత్సవంలో పాల్గొని దేశవ్యాప్తంగా వచ్చిన కళాకారులను ప్రోత్సహించే అనేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. కళా సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఈ మహోత్సవం ప్రత్యేక వేదికగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. అనంతరం 22వ తేదీన రాష్ట్రపతి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పుట్టపర్తికి బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలు హై అలర్ట్లో కొనసాగుతున్నాయి.